ఐపీఎల్ 2025 తర్వాత ఐదుగురు ప్లేయర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వదిలించుకునే అవకాశం ఎక్కువగా ఉన్న ఐదుగురు ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం రండి. భారత పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఐపీఎల్ 2025 ని ఒక 1 వీక్ అయితే వాయిదా వేశారు. ఈ 2025 సీజన్ లో ఎస్ఆర్హెచ్ టీం అనేది చాలా నిరుత్సాహపరిచే ప్రదర్శన చేసిందని మనందరికీ తెలిసిందే. 11 మ్యాచ్లు ఆడితే కేవలం 3 గెలిచింది. 4వ మ్యాచ్ గెలిచిద్ది అనుకునే లోపే ఈ వర్షం వచ్చి ఆ మ్యాచ్ అయితే రద్దయింది. ఈ ఐపీఎల్ 2025 తర్వాత సస్పెండ్ చేసే ఈ ఐదుగురు పేర్లు ఎవరో తెలుసుకుందాం రండి. ఈ లిస్ట్ లో ఫస్ట్ పేరు అయితే ఇషాన్ కిషాన్ దే వినబడుతుంది. ఎందుకంటే మెగా వేలంలో 11.25 కోట్లకు సొంతం చేసుకుంది ఎస్ఆర్హెచ్. తొలి మ్యాచ్ లో సెంచరీ చేసిన ఆ తర్వాత ఆడిన 10 మ్యాచ్ల్లో కూడా కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఒక్క కారణమే కాకుండా ఇషాన్ కిషాన్ ను మ్యాచ్ లో జరిగిన కొన్ని అవకతవకలను బట్టి కూడా తీసేసే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తుంది. సెకండ్ ప్లేస్ లో మహమ్మద్ షమీ ఉన్నాడు. ఎందుకంటే షమీ ఉంటే బౌలింగ్ బలంగా ఉంటుందనే నమ్మకంతో వేలంలో ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు కరెక్ట్ గా 10 కోట్లు పెట్టి కొన్నారు. కానీ తను చేసిన ప్రదర్శనకి భారీ నష్టమే జరిగింది. తను ఒక ఓవర్ వేస్తే మినిమం 11 రన్నులు పైనే వచ్చేవి. ఇప్పటి వరకు ఈ సీజన్ లో 6 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్రైడన్ కార్స్ గాయపడటంతో అతడికి రీప్లేస్ గా వచ్చిన వినయ్ ముల్దార్ కూడా పేలవ ప్రదర్శనే చేశాడు. ఆడిన ఒక్క మ్యాచ్ లో 9 పరుగులే చేశాడు. ఒక ఓవర్ వేసి 11 రన్స్ అయితే ఇచ్చాడు. ఈసారి వేలంలో ఇతడిని కూడా వదిలేసే ఉద్దేశం ఉందని తెలుస్తుంది. 4వ ప్లేయర్ ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అయిన ఆడన్ జంపాను కూడా వేలంలోకి వదిలేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. కేవలం 2 మ్యాచ్లే ఆడినా కూడా జంపా 8 ఓవర్లలో 94 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత తనకు జరిగిన గాయాల వల్ల స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈసారి వేలంలో ఇతడిని కూడా వదిలేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 5వదిగా భారత లెగ్ స్పిన్నర్ అయిన రాహుల్ చహార్ ను కూడా వేలంలో వదిలేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఈసారి హైదరాబాద్ టీంలో బాగా తక్కువ చేసిన ప్లేయర్స్ ఎవరైనా మీకు తెలిసి ఉంటే వాళ్ళ నేమ్ ని కామెంట్ లో చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూశారు కదా, వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.